భారతదేశానికి మరియు భారతదేశానికేమో ఆగ్నేయ భాగం కొంత తూర్పు భాగంలో ఉంటుంది. కొంత తూర్పుగా కొంత ఆగ్నేయంగా ఉంటుంది. ఈ కొంత తూర్పు కొంత ఆగ్నేయంగా ఉన్నది ఆసియా ఖండానికి మాత్రం ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ ఆసియా ఖండానికి ఆసియా ఖండం గ్లోబ్ తీసుకుంటే ఆ గ్లోబ్లో ఇది భూమధ్య రేఖ తీసుకుంటే దీన్నే ఉత్తరార్ధగోళం అంటే ఆ ఉత్తరార్ధగోళంలో భారతదేశం ఎలా ఉంది, ఆ భారతదేశానికి ఇటువైపున ఉన్నటువంటి దేశాల కూటమిని దీనినే ఆసియాన్ అంటారు. ఆసియాన్, ASEAN అంటారు. ఆసియాన్. భారతదేశం లుక్ ఈస్ట్, భారతదేశానికి తూర్పు వైపుగా ఉంటుంది, యాక్ట్ ఈస్ట్. కానీ ఆసియా ఖండం చూసుకుంటే ఇలా ఆసియా ఖండం తీసుకున్నప్పుడు దానికి ఇది ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర. దీనికి ఇటువైపు ఉన్న దాన్ని ఆగ్నేయ దిశ అంటారు. ఈ ఆసియా ఖండానికి ఆగ్నేయంలో ఉంది కాబట్టి దానిని ఆగ్నేషియా అంటారు. ఆగ్నేయ ఆసియా. ఈ ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ఉన్న దేశాల కూటమి ఇటీవల కాలంలో భారతదేశానికి కొంత సపోర్టివ్గా భారతదేశ దౌత్య సంబంధాలు జరుపుతూ ఉంది. భారతదేశం కూడా వాటితోనే స్నేహపూర్వక సంబంధాలు తీసుకుంది. ఇప్పుడు ఆసియాన్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఆసియాన్ ఇది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ ఆసియన్ ఈస్ట్ సౌత్ అసోసియేషన్. దక్షిణ మరియు సౌత్ మరియు ఈస్ట్ అంటే ఇక్కడ మనం ఇలా తీసుకుంటే ఇదేమో ఉత్తరం, లేదా ఇది సౌత్, ఇది ఈస్ట్. ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్నే సౌత్ ఈస్ట్ అంటాం. దీన్ని ఆగ్నేయం అంటాం. ఆగ్నేయం. ఇలా ఆసియా ఖండం మొత్తంలో దేశాలు ఆగ్నేయ దిశలో ఉన్నాయి. అవి మొత్తం కూటమిగా ఏర్పడినాయి. ఆ కూటమిగా ఏర్పడిన దాన్ని